కార్తీకం నేటి కర్తవ్యం అనే ఈ శీర్షికని విశేషంగా శ్రోతలు ఆదరిస్తూ ఉండడమే కాకుండా వాళ్ళ మిత్రులకి, బంధువులకి, ఇంకా ఇతరులకి ఎందరెందరికో పంపిస్తున్నాం అంటూ సందేశాలని పంపిస్తూ ఆనందిస్తూ ఉంటే శ్రోతలైన మీ అందరికీ కూడా అనేకమైనటువంటి అభివందనాల్ని తెలియజేస్తున్నాను ముందుగా. ఈరోజు కార్తీకంలోని మొదటిదైన శుద్ధపక్షంలోని 7వ రోజు, సప్తమి అంటారు. కార్తీక శుద్ధ సప్తమి. ఈ రోజున యాజ్ఞవల్క్య మహర్షి జయంతి, అంటే యాజ్ఞవల్క్య మహర్షి పుట్టినరోజు అనర్థం. ఈ మహర్షి తండ్రి పేరు దేవరాతుడు. ఎంత గొప్పగా ఉంటాయో ప్రాచీనుల పేర్లు గమనించుకోగలగాలి. దేవ అంటే దేవతల చేత, రాతుడు అంటే రక్షింపబడినవాడు అని అర్థం. ఎందుకు దేవతలు రక్షించాలి అంటే, ఎవరైతే లోకానికి ప్రయోజనపడేటటువంటి ఒక పనిని చేయదలిచాడో, చేయగలడో, చేసే సామర్థ్యం ఉందో అలాంటి వాడిని భూమి మీదకి అలా పంపిస్తూ, మేమందరం కలిసి నిన్ను రక్షించామయ్యా అనే అర్థం వచ్చేలా ఆ దేవ రాతుణ్ణి అందరూ అలా భూమిలోకి విడిచారంటే భూప్రదేశంలో జన్మనిచ్చేలా చేశారు. ఆ దేవరాతుడు కూడా అమోఘమైనటువంటి తపస్సుని శంకరుని గురించి చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి వరం కోరుకో, నువ్వు చేసినటువంటి తపశ్శక్తి స్థాయి నన్ను నీకు ప్రత్యక్షమయ్యేలా చేసింది కాబట్టి అడుగుతున్నాను, ఏం వరం కావాలి అని. అంటే ఏమన్నమాట, అలా తపస్సు చేసేయగానే ప్రత్యక్షమైపోరు దేవతలు. ఆ తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క తపశ్శక్తి స్థాయి, స్థితి ఆ దేవతలు ప్రత్యక్షం కాగలిగినంత స్థాయిలో ఉందన్నప్పుడు మాత్రమే ప్రత్యక్షమవుతారు అని అర్థం తప్ప, ఇలా 2 రోజులు తపస్సు చేయగానే అలా భగవంతుడు వచ్చేస్తాడు అని అనుకోకూడదు. అంత చిక్కనివి, చక్కనివి మన పురాణాలు. దేవరాతుడు అడిగాడు శంకరుణ్ణి, శంకర, నీతో సమానమైనటువంటి బుద్ధిశక్తి, శారీరక శక్తి, తపశ్శక్తి ఉన్నటువంటి వాడిని నాకు పుత్రుడిగా అనుగ్రహించవలసింది అని. శంకరుడు ఒక క్షణం చిరునవ్వు నవ్వి ఆలోచించి, సరే అయితే అని అంతర్ధానం అయ్యాడు. కైలాసానికి వెళ్ళిన తర్వాత ఆలోచించాడు, నాతో సమానమైనటువంటి బుద్ధిశక్తి, తపశ్శక్తి, అంతేకాక పరాక్రమం కూడా కలిగినటువంటి వాడు కావాలా పుత్రుడిగా? నేను తప్ప ఎవరున్నారు నాతో సమానమైనది అని ఆలోచించి తానే ఒక పుత్రునిగా పుట్టదలిచాడు దేవరాతునికి. మళ్ళీ తాను అయోనిజునిగా కానీ జన్మించినట్లయితే తండ్రి గతించిన తర్వాత మళ్ళీ ఆయనకి అన్ని కార్యాలని చేయవలసిన బాధ్యత, కర్తవ్యము మీద పడుతుందని ఆలోచించిన శంకరుడు, దేవరాతుడు యజ్ఞాన్ని చేస్తుంటే ఆ యజ్ఞ కుండం ఏదైతే ఉందో ఆ పక్కన పెద్దదైన వేదిక ఒకటి ఏర్పాటు చేయబడి ఉంటే, ఆ వేదిక మీద అకస్మాత్తుగా పుత్ర రూపంలో ఒకడిని ప్రత్యక్షమయ్యేలా చేశాడు. ఒక శిశువు ఉన్నాడు. వాడు క్రతు అంతా ముగిసి ఇలా చూడగానే అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఒక శిశువు కనిపించాడు. దేవరాతుడు పరమానందపడిపోయాడు. భగవంతుడు ఎందుకు ఒక పుత్రుణ్ణి తనకి తన భార్యకి పుత్రునిగా ప్రసాదించలేదో, ఇలా ఒక పుత్రునిగా అక్కడ సాక్షాత్కరింపజేశాడో అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వుకుని ఆ పిల్లవానికి యాజ్ఞవల్క్యుడు అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడికి
చక్కనైనటువంటి వేద అధ్యయనాన్ని చేయించాలనే ఆలోచనతో పైల మహర్షి యొక్క శిష్యుడైనటువంటి భాస్కరుని దగ్గరికి పంపించి ఋగ్వేదం మొత్తం చెప్పించాడు. జైమిని అనేటటువంటి ఆ మహానుభావం దగ్గరికి పంపించి సామవేదం మొత్తం అధ్యయనం చేసే ఏర్పాటుని చేశాడు. అలాగే వైశంపాయన మహర్షి దగ్గరికి పంపి యజుర్వేదాన్ని అభ్యసింపచేశాడు. ఈ యాజ్ఞవల్క్యునితో మహాముని అనే పేరు కలిగిన మహర్షి వద్దకి పంపి అథర్వ వేదాన్ని కూడా అభ్యసింపజేశాడు. ఇప్పుడు ఈ యాజ్ఞవల్క్యుడు 4 వేదాలని ఆపోషణం పట్టేశాడు. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ చిన్న ముక్కని అంటే ఆ వేద మంత్రంలోని ఏ చిన్న పదాన్ని అడిగినా టక్కన మొత్తం ఆ మంత్రం మొదటి నుంచి చివరి వరకు ఆగకుండా ఆపకుండా చెప్పేసేవాడు. అంతటి ధీశక్తి కలిగినటువంటి యాజ్ఞవల్క్యుడిని చూసి అందరూ మురిసిపోతూ ఉండేవారు. ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు జనకుడు. ఆ జనకుడు ఈ వైశంపాయనుడు అనేటటువంటి ఈయన్ని ఓ ప్రత్యేకమైనటువంటి కోరిక కోరాడు. ఏమని? ఓ వైశంపాయన, నువ్వు చక్కగా చదువుకున్నటువంటి మహాపండితుడివి కదా, యజుర్వేదంలో దిట్ట కదా, అంచేత నీ దగ్గర చదువుకునేటటువంటి శిష్యుల్లో రోజుకొక్కరి చొప్పున పిలిచి నన్ను నా భార్యని ఆశీర్వదించవలసిందిగా యజుర్వేద మంత్రాలతో కోరుతున్నాను అని. దానికేం పని, కష్టమైంది ఏముంది ఇందులో? తప్పక రోజుకి ఒక్కొక్క నా శిష్యుణ్ణి పంపిస్తాను, వాళ్ళు అమోఘంగా ఆశీర్వదించి వస్తూ ఉంటారు నిన్ను నీ భార్యని అన్నాడు. అలా వెడుతూ ఉండేటటువంటి క్రమంలో ఈ వైశంపాయని శిష్యుల్లో ఒకడైనటువంటి యాజ్ఞవల్క్యుడు యజుర్వేదాన్ని అమోఘంగా ఆయన నుండి అభ్యసించినటువంటి వాడు వెళ్ళవలసినటువంటి రోజు వచ్చింది. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మాండమైనటువంటి వేదాన్ని అంతటినీ పఠించి చేసుకోవలసినటువంటి సంధ్యావందనాది కర్తవ్యాలన్నింటినీ ముగించుకుని చేతి నిండుగా పసుపు అక్షతల్ని పుచ్చుకుని జనక మహారాజు యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. వెళ్ళి మహారాజు గారు ఎక్కడ అని అడిగాడు. ఆయన వేటకి వెళ్ళారు స్వామి అని చెప్పారు. ఓహో, సరే మహారాణి ఎక్కడ అని అడిగాడు. ఆమె స్త్రీలు ఏ విధమైన అశుచికి గురవుతారో ఆ అశుచి కాలంలో ఉందండి అని చెప్పారు. యాజ్ఞవల్కుడికి చాలా బాధ అనిపించింది. తాను అక్కడికి ఆశీర్వచనాన్ని చేయడానికి నీకు సిద్ధపడి వస్తే ఈయన వేటకెళ్ళడం ఏమిటి, ఆమె అశుచిగా ఉందనే వార్తని ముందే చెప్పకపోవడం ఏమిటి తనకి అని అనిపించింది. అయినా అక్షతల్ని చేతి నిండుగా తెచ్చుకున్నాడు కాబట్టి గురువైనటువంటి వైశంపాయన మహర్షి మాటని ధిక్కరించకూడదు కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి మంత్ర అక్షతలని బ్రహ్మాండమైనటువంటి యజుర్వేద మంత్రాలన్నిటినీ చదువుతూ తనకున్నటువంటి తపశ్శక్తిని ఆ పసుపు అక్షతలలోనికి అలా ఏర్పాటు చేసి రాజుగారు కూర్చునేటటువంటి సింహాసనం మీద అలాగే రాజుగారి గుర్రపు శాలలోనూ చల్లి వచ్చేశాడు. అయిపోయింది. ఆ మొర్నాడు రాజుగారి నుంచి మళ్ళీ కబురు వచ్చింది. నిన్న ఆశీర్వదించినటువంటి అతని పేరేమిటి, అతన్నే పంపించండి అని. వైశంపాయనునికి ఓ చిన్న భయం వేసింది. ఏదైనా పొరపాటు చేశాడా యాజ్ఞవల్క్యుడు, మళ్ళీ అతన్నే ఎందుకు పంపించమంటున్నాడు జనక మహారాజు అని. చిత్రం ఏమంటే యాజ్ఞవల్క్యుని తపశ్శక్తి కారణంగా తాను ఆర్జించిన తపస్సుని ఆ పసుపు అక్షతలలోనికి ఆవహింపజేసిన కారణంగా
జనక మహారాజు కూర్చునేటటువంటి సింహాసనం మీద ఆయన పసుపు అక్షతల్ని చల్లి వెళ్ళిపోతే ఆ సింహాసనం పనస చెక్కతో చేయబడింది కాబట్టి అది చిగర్చడం ప్రారంభించింది, చిగిర్చింది. అలాగే గుర్రపు శాలలో చల్లినటువంటి ఏ అక్షతలైతే ఉన్నాయో ఆ అక్షతల కారణంగా ఆ శాలలో అంతకుముందు ఏవి 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 మొలకల రూపంలో భూమిలో ఉన్నాయో, పైకింకా మొక్కలుగా రాలేదో, అవన్నీ మెల్లగా అలా చిగిర్చి మొక్కలుగా రావడం ప్రారంభించాయి. దీన్ని గమనించినటువంటి జనక మహారాజు అదే శిష్యుణ్ణి పంపించవలసిందిగా ఆ యాజ్ఞవల్క్యుణ్ణి మాత్రమే తన వద్దకి తన భార్య వద్దకి పంపించవలసిందిగా వైశంపాయన మహర్షి కబురు చేశాడు. చేస్తే వెంటనే వైశంపాయనుడు అన్నాడు, యాజ్ఞవల్క్య, ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు. రాజుగారు స్వయంగా నిన్ను కోరి రప్పించుకుంటున్నారు. వెళ్ళి నా మాట మీద ఆయనని ఆమెని కూడా ఆశీర్వదించి రావాల్సింది అని. యాజ్ఞవల్క్యుడు కొద్ది పట్టుదల మనిషి అన్నాడు. వెంటనే, నేను వెళ్ళేసరికి ఆయన వేటకి వెళ్ళాడా? ఆమె అశుచిగా ఉందనే వార్తని నాకు ముందుగా తెలియచేయలేదా? నాకు వెళ్ళడానికి అంత మనస్కరించడం లేదు. 1, 2, నేనేదో ఆర్జించుకున్నటువంటి తపశ్శక్తిని రాజులని దీవించి వారి నుండి ఏవేవో బహుమతులని ధనరాశుల్ని పొందడానిక? నేను అందుకోసం కాదు కదా గురువుగారు మీ నుండి ఈ అమోఘమైనటువంటి వేద అధ్యయన ఆనందాన్ని పొందింది, అంచేత నేను వెళ్ళాను అన్నాడు. ఇరువురి మధ్య కాసేపు వాగ్ వివాదం జరిగింది. మిగిలినటువంటి శిష్యులందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. దాంతో కోపం వచ్చినటువంటి వైశంపాయన మహర్షి, నేను ఇప్పటివరకు నీకు ఏదైతే వేద అధ్యయనాన్ని చేయించానో ఆ వేదాన్ని తిరిగి నాకు ఇచ్చేయి అని కోపంతో అన్నాడు. వెంటనే యాజ్ఞవల్క్యుడు గురువుగారి పాదాలకి నమస్కరిస్తూ సాష్టాంగ ప్రణామాన్ని చేసి ఆ గురువుగారు ఇచ్చినటువంటి అమోఘమైన ఆ యజుర్వేదాన్ని అలా వమనం చేశాడు. వమనము అంటే కక్కివేయడం. ఈ విషయాన్నంతటినీ ఆకాశంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు గ్రహిస్తున్నాడు, ఈ ఘట్టాన్ని అంతటినీ కూడా. ఆ తర్వాత సూర్యభగవానుడే స్వయంగా కిందికి దిగొచ్చి, యాజ్ఞవల్క్య, నువ్వు అభ్యసించినటువంటి వేద శక్తి సామాన్యమైనది కాదు. నువ్వు వేదాన్ని పఠిస్తూ ఉంటే వేదానికి ఏ ప్రధానమైనటువంటిది స్వరమో ఆ స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత భేద క్రమాలు ఏమాత్రమూ తప్పకుండా అద్భుతంగా చదువుతావయ్యా. అంచేత నువ్వు నా దగ్గరే కానీ విద్యని నేర్చుకోదలిచినట్లయితే నువ్వు ఏ యజుర్వేదాన్ని నష్టపోయావో, వమన రూపంగా తిరిగి అక్కడే విడిచి వచ్చేసావో, ఆ యజుర్వేదాన్ని నేను నీకు ఇష్టపూర్వకంగా నేర్పుతాను. నువ్వేదో నష్టపోయినందుకు ఉద్ధరించడానికి మాత్రం కాదు అన్నాడు. పరమానందపడిపోయాడు యాజ్ఞవల్క్యుడు. అలాగా, తప్పక నీ దగ్గర అభ్యసిస్తానని సూర్యభగవాను దగ్గర తాను నష్టపోయినటువంటి యజుర్వేదాన్ని నేర్చుకోవడానికి అంగీకరించాడు. సూర్యుడు అలా తూర్పు కొండ నుండి ఆ పశ్చిమపు వైపు ఉండేటటువంటి అద్రి ఆ కొండ వరకు ప్రయాణించేటటువంటి సందర్భంలో రథం మీద వేగంగా వెడుతూ ఉండేటటువంటి ఆ సందర్భంలో రథానికి ఉండే ఎత్తు కుదుపుల కారణంగా తాను నేర్చుకున్నటువంటి ఏ యజుర్వేదం అయితే ఉందో అది కొద్ది పైకి కిందికి పైకి కిందికి స్వరాలతో వచ్చింది. అంచేతనే కృష్ణ యజుర్వేదం ఉదాత్త అనుదాత్త స్వరిత భేద క్రమం తప్పకుండా అలా సాఫీగా వెళ్ళిపోతూ ఉండేది. అయితే
సూర్యుని దగ్గర నేర్చుకున్నటువంటి ఈ యజుర్వేదం కొద్దిగా జారుపాటులతో వచ్చింది కాబట్టి ఈ యాజ్ఞవల్క్యుడికి దాన్ని శుక్ల యజుర్వేదము అన్నారు. శుక్ల అంటే జారుపాటు కలిగిన యజుర్వేదం అని అర్థం. సూర్యుని నుండి గ్రహించబడింది శుక్ల యజుర్వేదం. అదిగో అలాంటి మహానుభావుడు శుక్ల యజుర్వేదానికి అధిష్టాత అయినటువంటి వాడు ఈ యాజ్ఞవల్క్య మహర్షి. ఆయన జయంతి ఈ రోజున. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే యాజ్ఞవల్క్యుడికి మైత్రేయి, కాత్యాయని అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇదేమిటి వైరాగ్యం మూర్తి భవించినటువంటి మహర్షులైతే ఇద్దరు భార్యలు ఎందుకు అని. కారణం ఒకటే, ఈయన యొక్క అమోఘమైన యజుర్వేద పాండిత్యాన్ని గమనించి ఒకరు, ఈయన సాక్షాత్తు అక్కడ సూర్య భగవానునికి శిష్యునిగా ఉన్నంతటి స్థానాన్ని పొందాడు కాబట్టి మరొకరు కన్యాదాతలైనటువంటి వారు ప్రార్థించి మరీ కన్యాదానాన్ని చేసి ఈయనకు భార్యలుగా ఇచ్చారు. అంచేత ఆ ఇద్దరు భార్యలు తనకి అయ్యారు. ఆయన ఇద్దరు భార్యలని పిలిచి ధనం అనేటటువంటిది శాశ్వతం కాదని, మానసికమైన ఆనందం మాత్రమే శాశ్వతం అయినటువంటిది అవుతుందని, ఆ కారణంగా సంపూర్ణమైన మానసిక ప్రశాంతతతో మీరు జీవితాన్ని గడపవలసిందని చెప్తూ, నేను తపోవనాలకు వెళ్ళి అమోఘమైన తపస్సుతోనే జీవితాన్ని చాలించదలిచానని, తపస్సు చేసుకుంటూనే నా కాలాన్ని వెళ్ళదీస్తానని తెలియజేశాడు. మైత్రేయి, కాత్యాయని అనే ఇద్దరు భార్యలు కూడా, స్వామి మీరు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే మేం కూడా ఇక్కడ ఈ తపస్సుతోటే జీవితాన్ని అలా వెళ్ళదీసి చివరికి జీవితాన్ని ముగిస్తాము అన్నారు. అంతటి గొప్పవాడు యాజ్ఞవల్క్యుడు నష్టపోయినటువంటి యజుర్వేద విద్యని తిరిగి మళ్ళీ సూర్య భగవాను నుంచి పొందినటువంటి వాడు మాత్రమే కాకుండా శుక్ల యజుర్వేదాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి అమోఘమైన పుణ్యమూర్తి ఆయన. అలాంటి ఆయన పుట్టినటువంటి రోజు యాజ్ఞవల్క్య జయంతి. ఈ రోజున ఎక్కడైనా గుళ్ళలో శుక్ల యజుర్వేదాన్ని ఎవరైనా పారాయణం చేస్తూ ఉంటే వినడం పుణ్యప్రదం, లేదా శుక్ల యజుర్వేదానికి సంబంధించిన మంత్రాలకి అర్థాన్ని కనీసం తెలుసుకునేందుకు ప్రయత్నించడం అది కూడా పుణ్యప్రదం. ఈ రెండూ కూడా సాధ్యం కానటువంటి సందర్భంలో యాజ్ఞవల్క్యుని యొక్క కథని ఒకసారి స్మరిస్తూ సూర్య భగవానుని, యాజ్ఞవల్క్యుని గొప్పదనాన్ని కళ్ళలో అలా ప్రశంసించుకుంటూ ఆనందించడం ఇది కూడా అమోఘమైన పుణ్యప్రదమైనటువంటిదే. ఇక రేపటి రోజు కార్తీక శుద్ధ అష్టమి అవుతుంది, అంటే 8వ రోజు. ఆ 8వ రోజుని గోష్ఠాష్టమి అంటారు. గోష్ఠము అంటే ఆవులన్నీ ఎక్కడైతే కట్టబడతాయో అదిగో ఆ ఆవుల్ని కట్టేసేటటువంటి చోటు గోష్ఠం. అష్టమి అంటే 8వ రోజు అని మనకి తెలుసు. అంచేత ఆవులకుండే గొప్పతనం ఏమిటో, ఒక్క ఆవుని దానం చేస్తే 1000 ఆవుల్ని దానం చేసినటువంటి ఫలితం ఎలా వస్తుందని బ్రహ్మగారు చెప్పారో ఆ విశేషాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. స్వస్తి.